ఇవన్నీ నేను మళ్ళీ నెట్లో అప్లోడ్ చేస్తాను. కాకపోతే యా సో లాస్ట్ 3-4 క్లాసెస్ ఐ హ్యావ్ టు అప్లోడ్. ఈవెన్ దిస్ ఐ విల్ అప్లోడ్. ఓకే, రైట్. Most of the above applications can be satisfied with a simple solid state CW radar with powers in the tens of milliwatts. సో ఇది పొద్దున మనం డిస్కస్ చేసాం. అంటే జస్ట్ సంథింగ్ లైక్ 0.01 వాట్స్ నుంచి 0.09 వాట్ అంత తక్కువ పవర్ ఉన్నా కూడా యు ఆర్ ఏబుల్ టు అచీవ్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ అబౌవ్, రైట్. మనం పొద్దున్న చూసిన రకరకాల అప్లికేషన్స్ పాసిబుల్ అవుతాయి. అయితే కొన్నిట్లలో మాత్రము యూ రిక్వైర్ రిలేటివ్లీ హై పవర్ సిడబ్ల్యూ రాడార్, అట్లాంటివి కూడా ఉన్నాయి. సో అవి ఎక్కడ అంటే హై పవర్ సిడబ్ల్యూ రాడార్స్ కూడా ఉన్నాయి. అవి ఎక్కడ? ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, ఓకే, అండ్ అదర్ టార్గెట్స్ ఇన్ హాక్ మిజైల్ సిస్టమ్. అగ్ని, పృథ్వీ, క్షిపణి లాంటివే అమెరికాలో హాక్ మిజైల్స్ అని ఉంటాయి. సో ఆ పర్టికులర్ సిస్టంలో దే ఆర్ యూజింగ్ స్లైట్లీ హయ్యర్ పవర్ కంటిన్యూస్ రాడార్. ఇది కూడా మనం పొద్దున చూసాం. ఓకే, అయితే ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేసాం పొద్దున, దట్ ఈజ్ లాంగ్ రేంజ్ అప్లికేషన్స్. చాలా దూరంగా ఉన్న టార్గెట్స్ని గుర్తించాలి అంటే మాత్రము అన్మాడ్యులేటెడ్ కంటిన్యూస్ రాడార్ అంత బాగా యూజ్ కాదు. ఓకే, దట్ ఈస్ బికాజ్ నువ్వు మరీ హై పవర్ పెడితేనేమో ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి లీకేజ్ వచ్చేసి దట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ ద హోల్ వర్కింగ్ ఆఫ్ ద సిస్టమ్. సో అందుకని అన్మాడ్యులేటెడ్ సిడబ్ల్యూ రాడార్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ లాంగ్ రేంజ్ అని వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. ఓకే, మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ నెక్స్ట్. ఓకే, ఇక ముందు మనం చదివే టాపిక్లో దీని పరిష్కారం ఏంటో చూస్తాం. సో ఆటోమేటిక్గా మీరు ఊహించవచ్చు. మనకి ఒక కథ చెప్తున్నారనుకోండి, కొంత కథ చెప్పినాక నెక్స్ట్ ఏం జరగవచ్చు అన్నది ఊహించవచ్చు. ఇప్పుడు క్లియర్గా వాడు ఒక మాట రాశాడు ఇక్కడ, లాంగ్ రేంజ్ అప్లికేషన్స్కి అన్మాడ్యులేటెడ్ సిడబ్ల్యూ రాడార్ పెద్దగా యూస్ఫుల్ కాదు అన్నాడు. కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకు తెలిసిపోద్ది. ఉదయ్ భాస్కర్ ఏదో చూస్తున్నాడు. ఉదయ్ భాస్కర్, లెట్ హిమ్ కమ్. వేర్ ఈజ్ ఉదయ్ భాస్కర్? సమ్వేర్ ఎక్కడో దాక్కున్నాడు. ఓకే, రైట్. యా, సో వెయిటింగ్ అని వచ్చింది, వెళ్ళిపోయాడా మళ్ళీ? ఓకే, రైట్. యా, ఓకే, సో రైట్. సో ఇప్పుడు జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకేమర్థమవుతుంది? అన్మాడ్యులేటెడ్ సిడబ్ల్యూ రాడార్ లాంగ్ రేంజ్కి పనికిరాదు అనగానే, అయితే బహుశా మాడ్యులేటెడ్ సిడబ్ల్యూ రాడార్ యూస్ చేస్తే బాగుంటుందేమో అని ఏ కొంచెం బుర్రున్నోడుకైనా అర్థమవుద్ది, రైట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ నౌ. ఓకే, రైట్. సో a notable exception is the space surveillance system, okay, for the detection of satellites. అయితే మళ్ళీ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, శాటిలైట్స్ డిటెక్షన్ విషయంలో మాత్రము ఈవెన్ అన్మాడ్యులేటెడ్ సిడబ్ల్యూ రాడార్ ఉన్నా కూడా సరిపోతుంది. ఓకే, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మరి అది ఎట్లా సాధ్యము అని. ఎందుకంటే శాటిలైట్స్ ఇంకా దూరంగా ఉంటాయి కదా, చాలా దూరంగానే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనకి శాటిలైట్స్లో మనకి రకరకాల శాటిలైట్స్ ఉంటాయి. సంథింగ్ కాల్డ్ లో ఎర్త్ ఆర్బిట్. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అంటే భూమి నుంచి మరీ ఎక్కువ దూరం కాకుండా కొన్ని సుమారుగా 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు అట్లా అనమాట. ఓకే, అంత దూరంలో ఉండి తిరిగేవి. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అంటాం. అవి కాకుండా వాటిని లియో శాటిలైట్స్ అంటాం. లో ఎర్త్ ఆర్బిట్, LEO. ఓకే, అవి కాకుండా మీడియం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్, MEO అని ఉంటాయి. ఓకే, ఇక ఇవి కాకుండా చాలా దూరంగా ఉండే శాటిలైట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు టీవీ ఛానల్స్, శాటిలైట్ టీవీ ఛానల్స్ వస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దూరదర్శన్ మనకి శాటిలైట్ ద్వారా కూడా వస్తుంది. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా దూరదర్శన్ మీరు సప్తగిరి ఛానల్ అట్లాంటివి చూసినప్పుడు అక్కడ రాస్తాడు ఉపగ్రహ ప్రసారము అని అంటాడు కొన్ని చోట్ల. ఓకే, మీరు అది గమనించి ఉంటారు బహుశా. సో ఆ ఉపగ్రహం ఎంత దూరం ఉంటుంది మీకు తెలుసా? ఎవరన్నా చెప్పండి చూద్దాం. ఆ ఉపగ్రహం ఎంత దూరం ఉంటుంది? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఏమయ్యా భాస్కర్, ఒకసారి మెసేజ్ పెట్టరాదు మీ క్లాస్మేట్స్కి, వాళ్ళ ఇంటికి చేరుకొని ఉంటారు కదా ఈ పాటికి. చూడు భాస్కర్, ఖలీద్ ఖాన్, ఒకసారి మీ క్లాస్మేట్స్కి ఒక మెసేజ్ పెట్టండి. క్లాస్ స్టార్ట్ అయింది, కుదిరితే అటెండ్ కమ్మని చెప్పండి. ఓకే సార్, చెప్తాను. ఓకే, సో మనం క్లాస్ కంటిన్యూ చేద్దాము ఈ లోపల. ఓకే, సో మీరు ఊహించండి, ఇప్పుడు మనకి దూరదర్శన్ శాటిలైట్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ శాటిలైట్ ద్వారా వస్తుంటాయి దూరదర్శన్లో. సో
అంటే ఆ శాటిలైట్, ఆ పర్టికులర్ శాటిలైట్ ఎంత దూరంలో ఉంటుంది మీకు ఏమైనా ఐడియా ఉందా? 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల, లేకపోతే 1000, 2000 అట్లా ఏమైనా ఐడియా ఉందా? సరే చూడండి, సపోజ్ మీకు ఢిల్లీ నుంచి సిగ్నల్ రావాలనుకోండి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాదాపు 1600 కిలోమీటర్లు. ఓకే, 1680 కిలోమీటర్లు. మళ్ళీ హైదరాబాద్ నుంచి కడప తీసుకుంటే ఇంకొక దాదాపు 500 కిలోమీటర్లు వేసుకోండి. అంటే దాదాపుగా 2100 కిలోమీటర్లు. ఇది రైలు మార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా వస్తే ఢిల్లీ నుంచి కడప రాయచోటి ప్రాంతం. అదే గాలిలోంచి వచ్చేసాం డైరెక్ట్గా అనుకుంటే సరే ఇంకొక 200 కిలోమీటర్స్ తగ్గొచ్చు. ఓకే, సో అప్రాక్సిమేట్లీ ఒక 1900 కిలోమీటర్స్, లేదా పోనీ ఇంకా తక్కువ అనుకుంటే ఎంత లేదన్నా ఒక 1600-1700 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గాలిలోంచి వచ్చినా సరే డైరెక్ట్గా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి మీరు రాయచోటిలో కూర్చొని అప్పుడప్పుడు దూరదర్శన్ ఛానల్ చూస్తూ ఉంటారు. చూసినప్పుడు అక్కడ వాడు రాస్తాడు ఉపగ్రహం ద్వారా ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతోంది అని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు. సో దాని అర్థము ఆ పర్టికులర్, ఒకవేళ అది ఢిల్లీ నుంచి వస్తుంది అనుకుందాం ఆ ప్రోగ్రాము. ఓకేనా, ఇప్పుడు మరి అది ఎంత, ఒక నిమిషం, వీళ్ళు ఎవరో వెయిటింగ్లో ఉన్నారు. రైట్, యా. సో అంటే దీని అర్థం ఇప్పుడు ఆ వేవ్ సుమారుగా 1900 కిలోమీటర్స్ ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చినట్ట. దట్ ఈస్ మై క్వశ్చన్. దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. మీరంతా యాంటీనాస్లో చదివే ఉంటారు కదా ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ద ఢిల్లీ స్టేషన్ హియర్, అండ్ దెన్ హియర్ ఈజ్ యువర్ కడప. ఓకే, సో ఇక్కడ కడప. సో డైరెక్ట్గా తీసుకుంటే లెట్ అస్ అజ్యూమ్ ద డిస్టెన్స్ ఈజ్, గాలిలోంచి వస్తే డైరెక్ట్గా అజ్యూమ్ దట్ ఇట్స్ అరౌండ్ 1800 కిలోమీటర్స్. ఓకే, అప్రాక్సిమేట్లీ సే. ఓకే, రైలు మార్గం అయితే 2100 ఉంది, రైలు అయితే ఒక 2100. సో రైలు కాస్త క్రాసింగ్ వస్తుంది కాబట్టి, సో లెట్ అస్ అజ్యూమ్ దిస్ మచ్. యా, నవ్ యూ టెల్ మీ. ఇప్పుడు మీకు టీవీ ఛానల్ ఢిల్లీ నుంచి సమ్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ప్రసంగం ఉంది, రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు, అది మీకు ఢిల్లీ నుంచి లైవ్ టెలికాస్ట్. దేని సందర్భంగా? గణతంత్ర దినోత్సవ సందర్భంగా. ఓకేనా, సో అప్పుడు మీకు ఇప్పుడు ఆ వేవ్ ఎంత దూరం ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చింది? దట్ ఈస్ మై క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ అడిగాను కదా, కళ్ళ ముందు అన్ని నెంబర్స్ కూడా కనబడుతున్నాయి. ఎంత అయి ఉంటుంది? జస్ట్ యూ క్యాన్ టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్. మీరు నోట్ దగ్గర కూడా ఎందుకో నాకు అర్థం కాదు. యా, అట్లీస్ట్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎన్ని కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ. యా, ఇంతమంది ఉన్నారు. సో ఆ వాల్యూ ఇక్కడ రాస్తున్నా చూడండి. సుమారుగా అక్కడ రాసాను చూశారు, 72,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మీ దగ్గరికి ఆ సిగ్నల్ వచ్చినట్టు. రాష్ట్రపతి మీకు ఎంత దూరంలో ఉన్నాడు భౌతికంగా? మీరు కడపలో ఉంటే ఆయన ఢిల్లీలో ఉంటే అక్కడికి ఇక్కడికి దూరము భౌతికంగా చూసుకుంటే, గాల్లో వచ్చినట్టుగా చూసుకుంటే కేవలం 1800 కిలోమీటర్లే ఉంటుంది. కానీ మీకు ఈ టీవీలో శాటిలైట్ ద్వారా కనుక ఆ రాష్ట్రపతి ప్రసంగాన్ని మీకు వినిపించారు అంటే దాని అర్థం ఏంటి? అది 72,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని అర్థం. ఎందుకు? శాటిలైట్ మీకు 36,000 కిలోమీటర్ల దూరంలో పెడతారు. జియో స్టేషనరీ శాటిలైట్ అంటాం. మనకి టీవీ ఛానల్స్ వస్తున్నవన్నీ కూడా, అంటే శాటిలైట్ ద్వారా వస్తున్నవన్నీ కూడా 72,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న సిగ్నల్స్. ఓకేనా, సో అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా, ఈవెన్ మేము హైదరాబాద్లో ఉన్నాం, మాకు హైదరాబాద్ సిగ్నల్ రావాలన్నా కూడా అది శాటిలైట్ ద్వారా వచ్చిందనుకో, మాకు దగ్గరలో, మాకు 2 కిలోమీటర్ల దూరంలో టీవీ స్టేషన్ ఉండొచ్చు, కానీ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా అని చెప్పి అక్కడ నుంచి మాకు డైరెక్ట్గా ఏమి ఇంటిలోకి వచ్చేది అది. ఓకేనా, సో ఇది చాలా తమాషాగా ఉంటుంది. అంటే 2 రకాల ప్రసారాలు ఉంటాయి. ఒకటి టెరిస్ట్రియల్ ట్రాన్స్మిషన్ అంటాం. మీరంతా మైక్రోవేవ్స్లో చదువుతున్నట్టున్నారు. ఇప్పుడు మీకు మైక్రోవేవ్ సబ్జెక్ట్ నడుస్తుంది కదా. అగో టీవీ అనగానే మిత్రానంద్ కూడా వచ్చేసాడు. ఓకే, మిత్రానంద్ వచ్చాడు. ఓకే, సరే, వీళ్ళు ఏదో టీవీ కథలు చెప్తున్నారు అనుకుని వచ్చారు వీళ్ళు. రైట్, సో మనకి 2 రకాల ట్రాన్స్మిషన్స్. ఒకటి టెరిస్ట్రియల్ ట్రాన్స్మిషన్, ఇంకోటి ఏమో ఈ శాటిలైట్స్ ద్వారా. సో కొన్ని ప్రసారాలు మనకి డైరెక్ట్గా భూమి మీద పెట్టిన యాంటీనా నుంచి డైరెక్ట్గా ఇంట్లో ఉండే యాంటీనాకి రిసీవ్ అయిపోతాయి. ఓకే, దట్ ఈజ్ సంథింగ్. ఓకే, అంటే మనకి మీరు చదివే ఉంటారు ఆల్రెడీ, రకరకాల ప్రాపగేషన్స్ ఉన్నాయి కదా. గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్, ట్రోపోస్ఫెరిక్ ప్రాపగేషన్, ఐనోస్ఫెరిక్ ప్రాపగేషన్, ఇట్లా ఉన్నాయి. సో రకరకాల డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆల్సో. ఓకే, కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఎట్లా ఉంటాయి, అయోనిస్ఫియర్ దాకా వెళ్ళి అక్కడ బౌన్స్ అయ్యి మళ్ళీ భూమి మీదకి వస్తాయి. ఇట్లా కూడా కొన్ని ఉంటాయి. ఓకే, సో మీరు మైక్రోవేవ్ దాంట్లో ఇంకా డీటెయిల్గా చదువుతారు అవి ఎట్లాగో. సో లెట్ us జస్ట్ ప్రొసీడ్ ఫర్దర్.
ఓకే. సో ఏ కంటిన్యూస్ వేవ్ ట్రాన్స్మిటర్ ఆఫ్ స్పాసర్ ఎట్ 216 మెగాహెర్ట్స్ రేడియేట్స్ ఏ పవర్ ఆఫ్ అప్ టు 1 మెగావాట్. ఇగో మళ్ళీ చూడు ఇక్కడ, ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, కంటిన్యూస్ వేవ్ ట్రాన్స్మిటర్ ఎట్ దిస్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ రేడియేట్స్ ఏ పవర్ ఆఫ్ అప్ టు 1 మెగావాట్. చూడు, మనం పల్స్ రాడార్లోనే 1 మెగావాట్ ఉంటుంది అనుకున్నాం. కాదు కాదు, ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ కూడా, అయ్యి బాబోయ్, వీడు కూడా ఏం చేస్తున్నాడు, 1 మెగావాట్ ట్రాన్స్మిట్ చేస్తున్నాడు. అంటే విట్ ఈస్ ఏ హై పవర్ రాడార్ సిస్టమ్. ఓకే. అయితే ఫ్రమ్ అన్ యాంటీనా ఆల్మోస్ట్ 2 మైల్స్ లాంగ్ టు ప్రొడ్యూస్ ఏ నారో వర్టికల్లీ లుకింగ్ ఫ్యాన్ బీమ్. సో ఇప్పుడు ఇది చూడండి మీరు జాగ్రత్తగా, ఈ యాంటీనా ఎంత పొడవు ఉందంట చూడండి. ఈ యాంటీనా పొడవు 2 మైళ్ళు, అంత పెద్ద యాంటీనా ఇది. ఓకేనా. యాంటీనా అనగానే మన ఇంట్లో ఉండే చిన్న యాంటీనా అని కాదు ఇక్కడ. ఈ యాంటీనా పొడవే దాదాపుగా 2 మైళ్ళు ఉందంట. ఓకేనా. సో ఒకసారి మీరు మై యాంటీనాస్ చాప్టర్ సబ్జెక్టు తీసి చదవండి బుక్, మీకు తెలుస్తుంది. రకరకాల యాంటీనాస్ ఉంటాయి మనకి, రైట్. సో ఇది 2 మైళ్ళ పొడవు ఉంది. అంత పొడవు ఉండి దాని నుంచి వచ్చే బీమ్ ఎలా ఉంటుంది, వెరీ వెరీ నేరో బీమ్. యాంటీనా సైజు జనరల్గా పెద్దగా ఉంటే బీము చాలా సన్నగా ఉంటుంది, మీకు తెలుసు కదా, రైట్. యాంటీనా సైజు పెద్దగా ఉంటే బీమ్ విడ్త్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో వాడు ఇది అంటున్నాడు, ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ నారో వర్టికల్లీ లుకింగ్ ఫ్యాన్ బీమ్. ఓకే. సరే. The receiver is separated from transmitter by a distance of several hundred miles. అయితే చూడు, మరి మీకు డౌట్ రావాలి కదా, ఏమని, కంటిన్యూస్ వేవ్ రాడార్లో మనం ఇంతోంది ఏమన్నాము, ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్లోకి లీక్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కాబట్టి హై పవర్వి వాడకూడదు. ముఖ్యంగా అన్మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ రాడార్లో వెరీ హై పవర్ వాడితే ప్రాబ్లం వస్తుంది, ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్లోకి లీక్ అయ్యి అని మనం అన్నాం. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు, ఒక ఎక్సెప్షన్ ఉంది అన్నాడు. అంటే ఒక మినహాయింపు ఉంది. చూడండి, ఈ పదాలకి నేను తెలుగు అర్థాలు చెప్తున్నా మీకు, సరేనా. సో మీరు ఏమాత్రము ఇబ్బంది పడకూడదు, ఇంగ్లీష్లో మాకు కష్టంగా ఉంది అని, సరేనా. మీకు తెలుగులో అందుకే వివరించి చెప్తున్నా. సో వీడు మినహాయింపు ఉంది అన్నాడు. ఏంటా మినహాయింపు అంటే, ఈ పర్టికులర్ శాటిలైట్స్ని డిటెక్ట్ చేయడానికి ఏదైతే వాడుతున్నారో దాని పేరు ఏంటి, స్పాసర్ అన్నాడు. స్పాసర్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇచ్చాడు కదా షార్ట్ కట్, ఎస్పిఏ అంటే స్పేస్, మళ్ళీ ఎస్యుఆర్ అనేది సర్వేలెన్స్. ఓకేనా. స్పేస్ సర్వేలెన్స్. ఓకేనా. ఎస్పిఏ అనేది స్పేస్, ఎస్యుఆర్ అంటే సర్వేలెన్స్. ఓకే. ఆ సిస్టంలో శాటిలైట్స్ని డిటెక్ట్ చేయడానికి చాలా హై పవర్ కంటిన్యూస్ వేవ్ రాడార్ వాడుతున్నాం. ఎంత హై పవర్, 1 మెగావాట్ దాకా వాడుతున్నాం. ఓకే. కానీ అక్కడ యాంటీనా ఎంత పెద్దగా ఉంది, దాదాపు 2 మైళ్ళ పొడవు ఉంది ట్రాన్స్మిటింగ్ యాంటీనా. ఓకేనా. మళ్ళీ దానివల్ల అది చాలా నేరో బీమ్. చూడండి, శాటిలైట్స్ విషయంలో చాలా చాలా నేరో బీమ్ అవసరం. ఎందుకంటే శాటిలైట్ బాగా దూరంగా ఉంటుంది, రైట్. ఇఫ్ యూ వాంట్ టు పిన్ పాయింట్ దట్, అది చాలా దూరంగా ఉంటుంది కదా, అది చూస్తే ఒక చిన్న చుక్కలా కనబడుతుంది. ఆ చిన్న చుక్కని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, రైట్. అండ్ నువ్వు బీమ్ వైడ్గా పెట్టావనుకో, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వైడ్ బీమ్ పెడితే ఏమవుతుంది, ఎక్కువ ఎనర్జీ పక్కలకి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేరో పెట్టుకోవడం వల్ల యూ విల్ హ్యావ్ హై గెయిన్ ఇన్ ద యాంటీనా. ఓకేనా. అంటే నీ ఎఫిషియెంట్గా నువ్వు యూజ్ చేసుకోగలుగుతావు సిస్టమ్ని. ఓకే. సరే. కానీ ఇక్కడ మరి ఇక్కడ లీక్ జరగదా అంటే జరగదు. ఎందుకు జరగదు అంటే, నీ రిసీవింగ్ యాంటీనా ట్రాన్స్మిటింగ్ యాంటీనా పక్కన లేదండి. ఓకేనా. ట్రాన్స్మిటింగ్ యాంటీనాకి దగ్గరలో రిసీవింగ్ యాంటీనా ఉంటే లీకేజ్ జరుగుద్ది. ఇక్కడ ఇది ఎంత దూరం ఉంది, రిసీవింగ్ యాంటీనా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆల్రెడీ గీత గీసి పెట్టాను. ఓకేనా. ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ సెవెరల్ 100 మైల్స్. కొన్ని 100 మైళ్ళ దూరంలో రిసీవర్ ఉంది. ట్రాన్స్మిటర్ వేరే చోట ఉంది, రిసీవర్ ఇంకో చోట ఉంది. ఓకేనా. ఉదాహరణకి ఇప్పుడు మన ఇస్రో వాళ్ళు పంపిస్తారు కదా, శ్రీహరికోట నుంచి రాకెట్ పంపిస్తారు. ఓకేనా. ఇప్పుడు వీడు చెప్తుంది అదే, రాకెట్లు శాటిలైట్లు, అంటే శాటిలైట్ని రాకెట్లో పెట్టి పంపిస్తారు కదా. సో అవి పంపించేటప్పుడు మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, శ్రీహరికోట నుంచి రాకెట్ ఎగిరింది, గాల్లోకి ఎగిరింది, అది అంతరిక్షంలోకి దూసుకెళ్తోంది. ఇప్పుడు దాన్ని మన దేశంలో కర్ణాటకలో హసన్ అనే ప్రాంతం ఉంది కర్ణాటకలో. ఈ హసన్ నుంచే దేవేగౌడ గెలిచాడు. దేవేగౌడ తెలుసుగా మీకు, నిద్రపోయే ప్రధానమంత్రి అని పేరుంది ఆయనకి. ఆయన అక్కడి నుంచే గెలిచాడు. సరే. అక్కడ ఆ హసన్ దగ్గర మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్ అని ఉంది.
అంటే అక్కడ నుంచి యాంటీనాస్ ట్రాక్ చేస్తాయి మనం పంపించిన రాకెట్, ఆ శాటిలైట్ సిస్టమ్ అంతా ప్రాపర్గా వెళ్తోందా అని అక్కడ నుంచి ట్రాకింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఉట్టి మన ఒక్క దేశం నుంచి మనం ట్రాక్ చేయము. మనకి కొన్ని ఫ్రెండ్లీ కంట్రీస్ ఉంటాయి, మనకి కొన్ని మిత్ర దేశాలు ఉంటాయి. మిత్ర దేశాలు ఉంటాయి. ఆ మిత్ర దేశాల సహాయం కూడా తీసుకుంటాం. వాళ్ళ దేశాల్లో కూడా కొన్ని యాంటీనా సిస్టమ్స్ పెట్టి అవి కూడా ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఓవరాల్గా డేటా కలెక్ట్ చేసి దెన్ వి విల్ అనలైజ్. ఓకే, సిస్టమ్ బాగానే వెళ్ళిందా, అది కరెక్ట్గా వెళ్ళాల్సిన ఆర్బిట్లోకి వెళ్ళిందా, ఆల్ దట్ థింగ్స్ వి విల్ బి డిసైడింగ్. ఓకే, సో మొత్తానికి ఏంటి కథ అంటే నీ ట్రాన్స్మిటింగ్ దగ్గరే రిసీవర్ ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇది, సరేనా? అట్లా ఇప్పుడు మీరు శ్రీహరికోట, హసన్ తీసుకున్నా సరే, ఓకేనా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈచ్ రిసీవర్ సైట్ consists of an interferometer antenna to obtain an angle measurement in the plane of the fan beam. There are 3 sets of transmitter receiver stations to provide fence coverage of the southern United States. సరే, మొత్తానికి ఏం చెప్పాడంటే అమెరికా గురించి చెప్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా. సో అక్కడ సదరన్ పార్ట్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ అంటే యుఎస్ఏలో దక్షిణ భాగాన్ని కవర్ చేయడానికి ఇలాంటివి 3 ట్రాన్స్మిటర్ రిసీవర్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే మొత్తం 6 ఉన్నట్టు కదా, 3 ట్రాన్స్మిటర్లు 3 రిసీవర్లు, మొత్తం 6 ఉన్నాయి. 3 సెట్స్ అన్నాడు కదా, అవన్నీ కలిపి ఆ దక్షిణ భాగం అమెరికా యొక్క, యుఎస్ఏ యొక్క దక్షిణ భాగాన్ని కవర్ చేయగలుగుతాయి ఓవరాల్గా. అంటే ఆ శాటిలైట్స్ ఏమైనా ఉంటే ఆ శాటిలైట్స్ అన్నిటినీ ట్రాక్ చేయడానికి, లేకపోతే దాని డేటా కలెక్ట్ చేయడానికి, దానికోసం అనమాట. ఓకే, దట్ కైండ్ ఆఫ్ థింగ్. సరే, సో ఎనీహో మనకు అంతంత డీటెయిల్గా ప్రస్తుతానికి అవసరం లేదు. ఎగ్జామ్లో కూడా మీరు మరీ ఇంత డీటెయిల్గా రాయరు. ఓకే, కాకపోతే మీకు విషయం అయితే తెలిసి ఉండాలి. ఎగ్జామ్లో అడగరు కాబట్టి నేర్చుకొని అన్నట్టుగా ఉండకూడదు. ఓకేనా? ఎగ్జామ్లో ఈ పాయింట్స్ అన్నీ రాయాల్సిన అవసరం లేదు. రాయగలిగితే మంచిదే. ఓకేనా? సోదంతా రాయొద్దు, అవసరమైనది రాయాలి. ఇది కూడా రాస్తే రాయొచ్చు, మీకు గుర్తు. ఇప్పుడు మనం 10 పాయింట్లు చదువుతున్నాం, మనలో వీలైనంత, పనికొచ్చేటంత, గుర్తున్నంత రాయొచ్చు. ఓకే, కాకపోతే మీకు అసలు ఓవరాల్గా సిస్టమ్ ఏంటి అన్న తెలియాలి కాబట్టి చెప్తున్నా. అంతేగాని ఎగ్జామ్లో అడిగేది మాత్రమే చెప్పి వదిలేస్తే లాభమేం లేదు. ఓకేనా? అప్పుడు సబ్జెక్ట్ పూర్తిగా అర్థం కాదు. ఓకే, అందుకని ఎగ్జామ్లో అడగకపోయినా ఇలాంటి పాయింట్స్ కూడా మనము డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ మనము కంటిన్యూస్ వేవ్ రాడార్ మీద పొద్దున దాదాపు ఒక 12 అప్లికేషన్స్ చూసాం, 12, 13 కదా. సో అవి సరిపోతాయి. ఎందుకంటే మీకు ఎస్ఏ క్వశ్చన్ అడిగినా సరే, ఎస్ఏ క్వశ్చన్ అడిగినా 14 మార్కులకు అడుగుతాడేమో మ్యాక్సిమం. సో 14 మార్కులకి నువ్వు 12 పాయింట్లు రాసే, 12, 13 అప్లికేషన్స్ రాసావనుకో సరిపోద్ది. అంతకుమించి మళ్ళీ పేజీలు నింపొద్దు, చెత్త నింపొద్దు, సరేనా? అవతలకి చిరాకు వచ్చేస్తుంది. నువ్వు అవసరమైనంత పిన్ పాయింటెడ్గా రాయాలి మ్యాటర్. ఓకేనా? పేజీలు నింపితే బరువు చూసి మార్కులు వేస్తారు అనుకోకూడదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారులే, కాకపోతే నువ్వు అట్లాంటి వాళ్ళ కోసము చెత్త నింపొద్దు. ఓకేనా? నువ్వు పర్ఫెక్ట్గా పిన్ పాయింటెడ్గా నువ్వు బాగా నేర్చుకోవాలి, కరెక్ట్గా ఉన్నట్టుగా రాస్తే చాలా, అంతే, సరేనా? సోది కొట్టకుండా. ఓకే, సో లెట్ us కమ్ డౌన్ నౌ. వీలైనంత వరకు బొమ్మలు, చార్ట్స్ మాత్రం వేయాలి, బొమ్మల్లాగా వేయాలి. టేబుల్స్ రూపంలో రాయండి మ్యాటర్ రాసేటప్పుడు అట్లా. సరే, ద కంటిన్యూస్ వేవ్ రాడార్ వెన్ యూజ్డ్ ఫర్ షార్ట్ ఆర్ మోడరేట్ రేంజెస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై సింప్లర్ ఎక్విప్మెంట్ దాన్ పల్స్ రాడార్. అయితే ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ ఎక్కువగా దేని వాడతాం అన్నాడు? షార్ట్ రేంజ్, అట్లాగే మోడరేట్ రేంజ్. అంటే మరీ 100 కిలోమీటర్లు కాకుండా షార్ట్ రేంజ్ అంటే అది కొన్ని మీటర్ల దూరం కూడా ఉండొచ్చు. షార్ట్ రేంజ్ అనేసరికి కేవలము కొన్ని మీటర్ల దూరం కూడా ఉండొచ్చు. ఉదాహరణకి మనం పొద్దున చెప్పుకున్నాం కదా వాహనాల విషయంలో, ఇప్పుడు కొత్తగా వస్తున్న కార్లలో ఇవి పెడుతున్నారు, రైట్? సో ఒక కారు ఇంకో కారుని గుద్దుకోకూడదు, కొంత దూరం మెయింటైన్ చేయాలి. అలాంటి చోట్ల జస్ట్ కొన్ని మీటర్ల దూరం వరకు పనిచేసే రాడార్స్ కూడా సరిపోతాయి, రైట్? అలాంటి అప్లికేషన్స్కి. సో షార్ట్ రేంజ్ ఉంటాయి, మోడరేట్ రేంజ్ ఉంటాయి. వాటిల్లో యూజ్ చేసే పద్మనాభుడు వచ్చాడు. ఏమయ్యా పద్మనాభ, నైవేద్యం అయిపోయిందా మీకు కేరళలో గుళ్ళో? సరే, ఓకే, వచ్చినందుకు సంతోషం అయ్యా. సో ద కంటిన్యూస్ వేవ్ రాడార్ వెన్ యూజ్డ్ ఫర్ షార్ట్ ఆర్ మోడరేట్ రేంజ్, అట్లా తక్కువ రేంజ్లకి, ఓకే, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై సింప్లర్ ఎక్విప్మెంట్ దాన్ ఏ పల్స్ రాడార్. సో తక్కువ దూరాలకి ఎప్పుడైతే మనం కంటిన్యూస్ వేవ్ రాడార్ వాడతామో అప్పుడు దానికి ఉపయోగించే బ్లాక్ డయాగ్రామ్, ఓకేనా, ఆ బ్లాక్ డయాగ్రాము కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పల్స్ రాడార్లో మనకి ఎక్కువ బ్లాక్స్ అవసరం, ఓకే, ఎందుకంటే అక్కడ నీకు ఆన్ ఆఫ్ చేయాలి.
హై పవర్ పెట్టాలి. సో ఆటోమేటిక్గా నీకు అక్కడ చాలా ఎక్కువ డబ్బాలు ఉంటాయి, అంటే బ్లాక్స్. ఓకే, ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి. ఎక్కువ బ్లాక్స్ అంటే ఎక్విప్మెంట్, చాలా సామాగ్రి. ఓకేనా, పరికరాలు చాలా అవసరం అక్కడ. ఇక్కడ కంటిన్యూస్ వేవ్ రాడార్లో అది తక్కువ దూరం వరకే కాబట్టి అంతంత కాంప్లికేటెడ్ ఎక్విప్మెంట్ అవసరం లేదన్నమాట. ఎక్కువ అవసరం లేదు, మరీ కాంప్లికేటెడ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఏం మాడ్యులేషన్ కూడా చేయట్లే. ఓకే, సరే. సో అట్లా మనం అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని. ఓకే, ద అమౌంట్ ఆఫ్ పవర్ దట్ క్యాన్ బి యూజ్డ్ విత్ ఏ కంటిన్యూస్ వేవ్ రాడార్. ఓకే, సో ఇప్పుడు ఇది చూద్దాం. The amount of power that can be used with a continuous wave radar is dependent on the isolation that can be achieved between the transmitter and receiver, since the transmitter noise that finds its way into the receiver limits the receiver sensitivity. ఇప్పుడు చూడండి, ఇదే పాయింట్ వీడు ఇప్పటికి కనీసం ఒక 4-5 సార్లు చెప్పాడు. ఓకేనా, ఇప్పుడు ఇదే మాట, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మాట మనం ఇప్పటికీ ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒక 4-5 సార్లు అని చెప్పుకున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళా, ద అమౌంట్ ఆఫ్ పవర్ దట్ క్యాన్ బి యూజ్డ్ విత్ ఏ కంటిన్యూస్ వేవ్ రాడార్, అంటే ఒక కంటిన్యూస్ వేవ్ రాడార్లో మనం ఎంత పవర్ ఉపయోగించవచ్చు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ట్రాన్స్మిటర్ రిసీవర్ మధ్యలో మనము ఎంత ఐసోలేషన్ పెడుతున్నాం, ప్లస్ ఆ రిసీవర్ ఎంత స్థాయి పవర్ని తట్టుకోగలుగుతుంది, ఎంత స్థాయి సిగ్నల్ని తట్టుకోగలుగుతుంది. ఒక స్థాయిని దాటిపోతే రిసీవ్డ్ పవర్ మరీ ఎక్కువ ఉంటే ఆ రిసీవర్ బర్న్అవుట్ అయిపోద్ది కదా. ఓకేనా, మరీ ఎక్కువ పవర్ దానికి ఇచ్చేయకూడదు, రైట్. సో దానికి తగ్గట్టుగానే యూ హ్యావ్ టు డిసైడ్ ద అమౌంట్ ఆఫ్ పవర్ విచ్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ ద కంటిన్యూస్ వేవ్ రాడార్. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిసీవర్ సెన్సిటివిటీ. ఓకే, సో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, అక్కడ ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్పాను. అంటే ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు అంటే కొన్ని విషయాలు పదే పదే చెప్తారు. చూడు, నేను పదే అన్నా, అక్కడే 2 సార్లు అన్నాను చూసారా, పదే ఒకసారి అనొచ్చు కదా పదే అని, పదే అన్నాను. అంటే దాని యొక్క ప్రాముఖ్యత, ఒక విషయాన్ని మనం ఇన్నిసార్లు చెప్తున్నామంటే బహుశా అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఓకేనా, మనం ఇప్పుడు ఎవరన్నా పిలుస్తున్నాం అనుకో, రారా అంటాం, రా అనొచ్చు కదా, రారా ఎందుకు అంటున్నావు అంటే అక్కడ ఒక రకమైన ఆతృతను మనం చూపిస్తున్నాం. అరే తొందరగా రా అని అర్థం. అక్కడ ఒక వ్యక్తిని మనము రారా అని పిలిచామనుకో, అక్కడ అంటే మనము అరే తొందర రారా బాబు అని అర్థం అక్కడ, రైట్. ఉట్టి ఒకసారి రా అంటే కూడా సరిపోద్ది కదా మరి మామూలుగా అయితే, అట్లా అనమాట. అంటే కొన్ని విషయాల్ని మనము నొక్కి చెప్పదలుచుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంటుంది, పునశ్చరణలాగా. సో దాని యూ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. ఓకే, సరే. సో లెట్ us read the next thing. Let us just go to the next line. ఒక నిమిషము ఇవన్నీ తీసేద్దాం. ఓకే, సో ద పల్స్ రాడార్ హ్యాస్ నో సిమిలర్ లిమిటేషన్ టు ఇట్స్ మ్యాక్సిమం రేంజ్ బికాస్ ద ట్రాన్స్మిటర్ ఈజ్ నాట్ ఆపరేటివ్ వెన్ ద రిసీవర్ ఈజ్ టర్న్డ్ ఆన్. అయితే ఈ సమస్య పల్స్ రాడార్ విషయంలో మాత్రం లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ట్రాన్స్మిటర్ పనిచేసినప్పుడు ఎట్లాగో రిసీవర్ కామ్గా ఉంటుంది, అంటే ఆఫ్లో ఉంటుంది. రిసీవర్ ఆన్లో ఉన్నప్పుడు ట్రాన్స్మిటర్ ఆఫ్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ గొడవ, ఈ రిసీవర్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది అట్లాంటి ఆ సమస్య, లేకపోతే పవర్ తక్కువ పంపించాలి అనే సమస్య ఇక్కడ పెద్దగా లేదన్నమాట. సో అంటే పవర్ లిమిటేషన్ లేదు కాబట్టి, అంటే మరీ తక్కువ పవర్ పంపాలి అనే రూల్ పల్స్ రాడార్ విషయంలో లేదు. కాబట్టి అక్కడ నువ్వు హై పవర్ కూడా పంపించవచ్చు, అంటే నీకు సాధ్యమైనంత పంపించవచ్చు. అంటే అక్కడ ఉండాలి కదా, పంపించాలి అంటే చూడండి, World War II స్టార్ట్ అయ్యే కొత్తల్లో 1 మెగావాట్ పవర్ పంపించేవి అలాంటి ఎక్విప్మెంట్ లేనే లేదు. ఓకే, వాళ్ళు కొన్ని 100 కిలోవాట్లు పంపించగలిగే వాళ్ళు. ఎప్పుడైతే మ్యాగ్నెట్రాన్ కనిపెట్టారో, వరల్డ్ వార్ ఇంకా ఎండింగ్కి వస్తుందనంగా కనిపెట్టారు మ్యాగ్నెట్రాన్. సో ఇంకా అప్పుడు కాస్త 1 మెగావాట్ అలాంటివి కూడా అచీవ్ చేయగలిగారు. సో అజ్యూమింగ్ కాకపోతే మనము ఉత్పత్తి చేయగలుగుతాము హై పవర్ అనుకుంటే పల్స్ రాడార్లో యూ కెన్ యూస్ దట్ హై పవర్ ఆల్సో, దెర్ ఈజ్ నో లిమిటేషన్. ఓకేనా, రైట్. అట్లా సరే, ఇక ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాము. ఇంకా చిన్న 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. Perhaps one of the greatest shortcomings of simple CW radar is its inability to obtain a measurement of range. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్లో, ఇందులో ఉన్న ప్రధానమైన లోపం ఏంటబ్బా అంటే ఇది రేంజ్ని క్యాల్కులేట్ చేయడానికి కుదరదు, రైట్. రేంజ్ని కనుక్కోలేం. ఎందుకు కనుక్కోలేం మనం ఇది చెప్పుకున్నాం. కంటిన్యూస్ వేవ్ రాడార్లో సిగ్నల్ కంటిన్యూగా వెళ్తోంది కదా, సో నీకు సిగ్నల్ రిటర్న్ రావడం కూడా కంటిన్యూగా వస్తుంటుంది. ఎకో సిగ్నల్ కూడా కంటిన్యూగా వస్తూనే ఉంది. వెళ్ళే సిగ్నల్ కంటిన్యూగా వెళ్తోంది, వచ్చే సిగ్నల్ కంటిన్యూగా వస్తూ ఉంది.
అజ్యూమింగ్ దెర్ ఈస్ సమ్ టార్గెట్. ఓకే, ఏదో టార్గెట్ ఉంటే కనుక ఇది కంటిన్యూస్ సిగ్నల్గా వస్తూనే ఉంది. ఇప్పుడు నీకు ఒక సిగ్నల్ వచ్చింది, ఒక పర్టికులర్ టైంకి అనుకుందాం. ఈ సిగ్నల్ నువ్వు ఎప్పుడు పంపించిన ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ వల్ల వచ్చింది అనేది నువ్వు గుర్తించలేవు, ఎందుకంటే కంటిన్యూగా పని జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన సిగ్నల్ నువ్వు ఒక 2 మిల్లీ సెకండ్ల ముందు పంపించిన ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ కారణంగా వచ్చిందా, లేక 3 మిల్లీ సెకండ్ల క్రితం నువ్వు పంపించిన ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ వల్ల వచ్చిందా అన్నది నువ్వు గుర్తుపట్టలేవు. కాబట్టి నీకు అక్కడ టైమింగ్ అనేది మిస్ అయింది, ఆ టైంని నువ్వు మెజర్ చేయలేకపోతున్నావు. ఓకే, కాబట్టి నువ్వు రేంజ్ను కూడా మెజర్ చేయలేకపోతున్నావు, బికాజ్ రేంజ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద టైం. తెలుసు కదా, మనం ఆ ఫార్ములా చూసాం స్టార్టింగ్ చాప్టర్లో, ఫస్ట్ చాప్టర్లో. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ వెలాసిటీ అన్నట్టుగా మనం చేసాం. డిస్టెన్స్ 2r, r ప్లస్ r 2r ఇంటూ మనము సో డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ ఇంటూ మనం అక్కడ ఏం చేసాము, డిస్టెన్స్ బై వెలాసిటీ వేసుకున్నాం. డిస్టెన్స్ బై వెలాసిటీ అంటే c వేసుకున్నాం అనుకో, 2r బై c, దట్ విల్ బీ ఈక్వల్ టు ద టైమ్ టేకెన్ ఫర్ గోయింగ్ అండ్ కమింగ్ బ్యాక్. సో అట్లా అనమాట. కానీ మనకి ఇక్కడ టైమే మిస్ అయింది కాబట్టి మనం ఇక్కడ టైం కనుక్కోలేకపోయాం, కాబట్టి రేంజ్ కూడా కనుక్కోలేని పరిస్థితికి వచ్చామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం మరి అంటే, దిస్ లిమిటేషన్, ఈ సమస్యని can be overcome by modulating the CW carrier as in frequency modulated radar described in next section. కాబట్టి ఈ సమస్యని అధిగమించడం కోసం వీఆర్ గోయింగ్ టు డూ మాడ్యులేషన్ ఆఫ్ ద క్యారియర్ వేవ్. ఓకే, కంటిన్యూస్ వేవ్ రాడార్ క్యారియర్. ఓకే, కంటిన్యూస్ వేవ్ క్యారియర్. సో దాన్ని మనము ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ CW రాడార్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, some anti-air warfare guided missile systems employ semi-active homing guidance in which a receiver in the missile receives energy from the target, the energy having been transmitted from an illuminator external to the missile. Okay, సో కొన్ని ప్రత్యేకమైన యాంటీ ఎయిర్ వార్ఫేర్ గైడెడ్ మిజైల్ సిస్టమ్స్. ఓకేనా, సో గైడెడ్ మిజైల్స్ అంటే మనం మిజైల్కి 2 రకాల మిజైల్స్ ఉంటాయి. ఒక మిజైల్ ఎట్లా అంటే, నువ్వు ముందే ఒక లక్ష్యాన్ని పెట్టేస్తావు. ఇప్పుడు భూమి మీద కదలకుండా ఒక శత్రువు స్థావరం ఉందనుకో. ఓకే, శత్రు స్థావరము అంటే వాళ్ళు టెంట్లు వేసుకున్నారు, సైనికుల టెంట్లు వేసుకున్నారు, లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ లాగా వాళ్ళు కట్టుకున్నారు, అందులో వాళ్ళ ముఖ్యమైన ఎక్విప్మెంట్ అంతా ఉందనుకో. ఇంకా అది కదలదు కదా, అదొక పెద్ద బిల్డింగ్ కదలదు కదా. ఇప్పుడు అది కదలకుండా ఉండే స్థావరం. ఓకేనా, దాన్ని ధ్వంసం చేయాలనుకో, నువ్వు ముందే నీ మిజైల్కి అడ్రస్ అంతా లొకేషన్, GPS లొకేషన్ లాంటిది పెట్టేసి పంపించేసేయచ్చు. ఇంకా అది పోయి డైరెక్ట్గా దాన్ని కొట్టేస్తుంది, మధ్యలో ఎవరు దాన్ని అడ్డుకోకపోతే. ఓకే, కానీ ఇప్పుడు అది కదలకుండా ఉన్న శత్రు స్థావరాల విషయంలో అలా చేయొచ్చు. కానీ కదులుతున్న స్థావరాలు ఉన్నాయనుకో, కదులుతున్న శత్రు విమానమో లేకపోతే స్థావరమో ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అది వేరే ఎయిర్ క్రాఫ్ట్ అనుకో, అది కదులుతూ ఉంటుంది కదా జనరల్గా, ల్యాండింగ్ కాకుండా గాలిలో ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు మిజైల్ వదిలేవనుకో, నీ మిజైల్ వెళ్తూ ఉంటుంది, మరి శత్రు విమానం కూడా కదులుతూ ఉంటుంది, అది ఎటేటో పోతూ ఉంటుంది. మరి నీ మిజైల్ ఫిక్స్డ్ ప్లేస్కి వెళ్ళి దాన్ని గుద్దితే సరిపోదు కదా, ఆ విమానం అటు ఇటు దాని దిశని మార్చుకుంటూ వెళ్తూ ఉంటే దాని తగ్గట్టు నీ మిజైల్ కూడా మరి వెళ్ళి దాన్ని ట్రాక్ చేసి దాన్ని అటాక్ చేయాల్సి ఉంటుంది. సో యూ రిక్వైర్ గైడెడ్ మిజైల్స్. సో అలాంటి వాటిల్లో సో దిస్ ఈజ్ గివెన్, ద రిసీవర్ ఇన్ ద మిజైల్ రిసీవ్స్ ఎనర్జీ ఫ్రమ్ ద టార్గెట్, ద ఎనర్జీ హ్యావింగ్ బీన్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఇల్యూమినేటర్ ఎక్స్టర్నల్ టు ద మిజైల్. ఓకే, సో సమ్ ఎక్స్టర్నల్ సోర్స్ పెట్టి కూడా యూ విల్ బీ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో దట్స్ ద వే దీస్ థింగ్స్ వర్క్. ఎనీహౌ, the illuminator for example might be at a launch platform. The CW illumination has been used in many successful systems. సో ఇలాంటివి ఆల్రెడీ చాలా సక్సెస్ సాధించాయి. ఓకేనా, అంటే ఇలాంటి సిస్టమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు అండ్ విజయవంతంగా ఉపయోగించారు కూడా. ఓకేనా, an example is the Hawk tracking illuminator shown in 3.3. it is a tracking radar as well as illuminator since it must be able to follow the target as it travels through the space. సో అదే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, హాక్ ట్రాకింగ్ రాడార్ అనేది ఇప్పుడు పైన చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ.
ఈ హాక్ మిజైల్స్ గురించే మళ్ళీ ఇక్కడ కింద చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ ట్రాకింగ్ రాడార్. ట్రాకింగ్ రాడార్ అంటే ఏంటి, ఒకసారి ఒక టార్గెట్ని గుర్తించినాక ఒక శత్రు విమానం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే ప్రతిసారి శత్రువే అని కాదు, ఈవెన్ మన విమానాలు కూడా, ఓకేనా, అంటే సొంత విమానాలైనా సరే లేకపోతే మిత్ర దేశాలకు సంబంధించిన విమానాలైనా సరే, ఓకే, ఒకసారి ఒక టార్గెట్ని గుర్తించినాక అది ఎక్కడుంది, అది ఎంత స్పీడ్తో వెళ్తోంది, ఏ దిశలో వెళ్తోంది, ఇవన్నీ ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ తర్వాత ఇక ఆ పర్టికులర్ టార్గెట్ ఎటేటు వెళ్తోందో, ఓకే, ఈ యాంటీనా బీమ్ కూడా ఇంకా అటట్టుగా కదులుతూ ఉండాలి. సో దట్ పార్ట్ ఈజ్ కాల్డ్ ట్రాకింగ్. సో దెర్ ఆర్ టూ థింగ్స్. రాడార్లో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి సర్చింగ్ రాడార్స్ అని విడిగా ఉంటాయి, ట్రాకింగ్ రాడార్స్ అని విడిగా ఉంటాయి. కొన్ని రెండు పనులు చేస్తాయి, సర్చ్ అండ్ ట్రాక్ లాగా, ఓకే, అంటే ఒక ఫుల్ సిస్టమ్ కలిపి సర్చింగ్ అండ్ ట్రాకింగ్ రెండు పనులు చేసేస్తాయి ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అయితే, ఓకే. సో దాని గురించి చెప్తున్నాడు. సో లెట్ us క్లోజ్ దిస్ నౌ స్లైడ్, లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్, ఓకే. సో లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో మొత్తానికి ఇంకా ఏముంది, రైట్. సో మీ నిరీక్షణ ఫలించింది. వీ హ్యావ్ కమ్ టు ద నెక్స్ట్ థింగ్, ఓకే. సో జస్ట్ ఎ మినిట్, లెట్ మీ ఓపెన్ అనదర్ స్లైడ్. యా, సో ఒక్కసారి హాక్ సిస్టమ్ అన్నాం కదా. సో ఓవరాల్గా అది ఎలా ఉంటుంది, కంటిన్యూస్ వేవ్ ట్రాకింగ్ ఇల్యూమినేటర్, అందులో ఏమేమి డబ్బాలు ఉంటాయి, ఇది బేసిక్గా కంటిన్యూస్ వేవ్ రాడారే, ఓకే. సో ఇందులో ఏమేమి ఉన్నాయి సిస్టమ్స్, యూ కెన్ జస్ట్ గో త్రూ, ఓకే. బికాజ్ ఇప్పుడు ఈ హాక్ సిస్టంలో ఇంతమంది చెప్పాడు కదా వెరీ హై పవర్ పంపిస్తాం అని. సో వెరీ హై పవర్ పంపిస్తామంటే మ్యాగ్నెట్రాన్ యూజ్ చేస్తున్నాడు, ఓకే. ఓకే, ఫైన్. So you can just see what are these blocks and how they work, okay, right. So the discrimination of a continuous wave radar allows operation in the presence of clutter and has been well suited for low altitude missile defense systems, okay. So తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణులు ఉంటాయి, ఓకే, తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణులు ఉంటాయి కదా. సో అలాంటి వాటిల్లో this continuous wave radar system is very useful, okay, because CW radar వల్ల లాభం ఏంటి, అది స్టేషనరీగా ఉన్న క్లట్టర్ని కదులుతూ ఉన్న మిజైల్స్ నుంచి వేరేగా చూపిస్తుంది. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఏది కదులుతోంది ఏది కదలట్లేదు, ఓకేనా. సో అందుకని దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ CW radar, ఓకే. సో ఏ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద CW radar illuminator is shown here. Note that the following wideband Doppler amplifier is a speed gate, which is a narrow band tracking filter that acquires the target's Doppler and tracks its changing Doppler frequency shift. సరే, ఇదంతా చదివి ఏంటో అనుకోవద్దు. ఇక్కడ బేసిక్గా ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి మనకు కావాల్సిందంటే నారో ట్రాకింగ్ ఫిల్టర్ అని పెట్టాడు చూడండి, నారో ట్రాకింగ్ ఫిల్టర్. సో అంటే ఒకసారి ఆ టార్గెట్ ఎక్కడుందో సెర్చ్ చేసి ఫలానా దగ్గర ఉంది అని గుర్తించినాక ఇక దాన్ని ట్రాక్ చేయాలి కదా. సో ఆ ట్రాక్ చేసేటప్పుడు యూ రిక్వైర్ ఏ నారో ట్రాకింగ్ ఫిల్టర్, ఓకేనా. ఇప్పుడు నువ్వు సంథింగ్ ట్రాక్ చేయాలనుకో అప్పుడు అక్యురసీ ఉండాలి కదా. సో అక్యురసీ ఉండాలంటే నారో అంటే నువ్వు వీలైనంత ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలంటే ఎంత నారో ఉంటే అంత మంచిది, రైట్. అప్పుడు ఎక్కువ ఖచ్చితంగా చెప్తున్నావు అని అర్థం. సో అందుకని ఒకసారి సెర్చ్ చేసేసిన తర్వాత ఇక నువ్వు నేరో అయిపోవాలి, ఓకేనా. మొదట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు అనుకుందాం, ఒక వస్తువు కోసం వెతుకుతున్నారు అనుకుందాం, ముందు బాగా వైడ్గా చూస్తారు, ఒక పెద్ద స్థలంలో మీరు అన్వేషిస్తారు అది ఉందా లేదా అని, ఓకే. అంటే మీరు చాలా పెద్ద ఏరియాలో దాన్ని వెతుకుతారు మొదట్లో ఎక్కడుందబ్బా అని. ఒక్కసారి ఫలానా ప్లేస్లో ఉందని ఒకసారి మీకు అది కనబడింది అనుకో, ఇంకా అప్పుడు ఏం చేయాలి, మీరు మీ దృష్టిని ఇంకా ఆ ప్రాంతం మీద కేంద్రీకరిస్తే సరిపోద్ది. మొత్తం చుట్టూతో చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. అంటే కొద్ది ప్రాంతం వరకు పరిమితం అవుతూ మీ దృష్టిని అక్కడ కేంద్రీకరిస్తే సరిపోతుంది, రైట్. ఇంకా ఆ వస్తువు లేదా ఆ ఫలానా మనిషో ఆ వస్తువు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఎటు కదులుతుంది అన్నదాన్ని బట్టి యూ విల్ బీ మూవింగ్ యువర్ ఎక్విప్మెంట్, రైట్, అట్లా అనమాట. సో అందుకని అక్కడ నారో ట్రాకింగ్ ఫిల్టర్ అనేది యూజ్ చేసాం, ఓకే. దట్స్ ద వే యూ కెన్ థింక్. సరే, సో ఇంకా లెట్ us స్టార్ట్ ద న్యూ టాపిక్ విచ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, FMCW రాడార్. మీకు కంపల్సరీ క్వశ్చన్ కింద అడుగుతారు. మనకి ఈ చాప్టర్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అంటే
ఎక్స్ప్లెయిన్ ద కంటిన్యూస్ వేవ్ రాడార్ విత్ బ్లాక్ డయాగ్రామ్ అంటాడు. అదొక క్వశ్చన్ అడగొచ్చు. లేదా రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ రాడార్ అంటాడు. సో అదొక క్వశ్చన్ అడగొచ్చు. సో ఇప్పటికి 2 క్వశ్చన్లు అయినాయి. ఓకే, మనం ఆల్రెడీ అవి కంప్లీట్ చేసినాం. ఇప్పుడు అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇంకొక 3వ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ రాడార్ అంటాడు. సో ఈ చాప్టర్లో సాధారణంగా 3 రకాల ప్రశ్నలు వస్తాయి, అంటే థియరీ పరంగా. ఓకే, ఇంకా అప్పుడప్పుడు న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ఓకే, సో అప్పుడు 4 రకాలు అన్నట్టు. అంటే ఈ చాప్టర్లో మనము 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 2 కంప్లీట్ చేసినాం. ఓకేనా, ఒకలాగా చెప్పాలంటే ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పేశాను గతంలోనే, ఆల్మోస్ట్ 1.5 మంత్ కింద ఇదంతా మీకు సిలబస్ చెప్పాను. మీకు ఎన్పిటిఎల్ లెక్చర్స్ నేను చూసి మీకు కూడా చెప్పాను అప్పట్లో. ఓకే, లెక్చర్ 13, లెక్చర్ 14 మీరు ఒకసారి చూడండి. ఓకే, కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్తుందంతా రివిజనే, ఇది ఫస్ట్ టైం చెప్పేది ఏం కాదు. ఓకే, సో లెట్ us జస్ట్ కంటిన్యూ లిటిల్ బిట్. సో ఆల్రెడీ అప్పుడు చెప్పిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసాం, మీరు ఆ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఆ ఎన్పిటిఎల్ లెక్చర్స్ ఆధారంగా అప్పుడు చెప్పాను. ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ ఆధారంగా చెప్తున్నా. చూడండి, మీకు మళ్ళీ చెప్పిందే సోది కొట్టాలని కాదు. మీకు ఫస్ట్ టైం నేను క్లాస్ చెప్పినప్పుడు ఎక్కువగా ఎన్పిటిఎల్ లెక్చర్స్ ఆ వీడియోస్ చూస్తూ అవి నేను అర్థం చేసుకొని మీకు చెప్పాను నోట్స్ చాలా వరకు. అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్ ఉపయోగించాను అప్పట్లో. ఇప్పుడేంటి, ఇప్పుడు ఎక్కువగా టెక్స్ట్ బుక్ ఆధారంగా చెప్తున్నా మీకు. ఓకేనా, సో మీకు ద బెస్ట్ మీ బుర్రలోకి ఎక్కాలి, అర్థమవుతుందా? ద బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీ బుర్రలోకి ఎక్కాలి, మీరు ఎగ్జామ్లో బాగా రాయాలి అండ్ బాగా పర్ఫామ్ చేయాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్. ఓకే, సో మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్గా కావాలంటే మీరు కూడా ఎన్పిటిఎల్ లెక్చర్స్ దయచేసి చూడండి, చాలా బాగా అర్థమవుతాయి. చాలా బాగా చెప్పారు ఆయన ఓపిక్గా మెల్లగా చెప్పారు ఆయన. ఓకే, సో ప్లీజ్ సీ దెమ్. ఓకే, అందులో ఆడియో కూడా ఉంటుంది. మీకు మామూలుగా ఇయర్ ఫోన్స్ పెట్టుకునే అలవాటు ఉంటే, అంటే ఇయర్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం మంచిది కాదు, కానీ ఎప్పుడైనా మీకు అట్లా వినాలనుకుంటే ఏవో వినకుండా మీకు లైఫ్కి యూజ్ అయ్యేవి ఎన్పిటిఎల్ లెక్చర్స్ ఆడియో వినొచ్చు. ఓకే, వింటే మీకు మంచిది. అవి వింటూ మీరు పడుకున్నారనుకో, మీకు అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి థియరీ క్వశ్చన్స్. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ రాడార్ లాంటిది వింటూ పడుకున్నా సరే మీరు చూడాల్సిన అవసరం లేదు బొమ్మని. అక్కడ బొమ్మ చూడకుండా ఆడియో వరకు వింటూ పడుకుంటే అవన్నీ గుర్తుంటాయి, ఎగ్జామ్లో చాలా బాగా రాయగలుగుతారు. ట్రై చేయండి మీరు, సరేనా? ఓకే, సో లెట్ మీ జస్ట్ ఓపెన్ అనదర్ స్లైడ్. ఇంకొద్దిసేపు చెప్పుకుందాం, ఇంకో 10 నిమిషాలు అట్లా, సరేనా? ఒక 10 నిమిషాలు చెప్పుకుందాం, రైట్? సో ఎక్కడ పోయాను? ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ కంటిన్యూస్ వేవ్ రాడార్. ఓకే, ద ఇనెబిలిటీ ఆఫ్ ద సింపుల్ CW రాడార్ టు మెజర్ రేంజ్ ఈజ్ రిలేటెడ్ టు ద రిలేటివ్లీ నారో స్పెక్ట్రమ్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్మిటెడ్ వేవ్ ఫామ్. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్ వేవ్ రాడార్ ఉపయోగిస్తే రేంజ్ని కొలవలేము అన్నది మనం ఆల్రెడీ చూసాం. అందుకే ఇక్కడికి వచ్చాం, ఈ టాపిక్లోకి ఎందుకు వచ్చాం. ఇప్పుడు మనం ఒక టాపిక్ ఎందుకు చదువుతాము, ఎప్పుడైనా ప్రతిదానికి కారణం తెలుసుకోవాలి. ఎందుకు ఇది చదవాలి, మీరు నన్ను అడగాలి, ఏమయ్యా నువ్వు ఎంత సిలబస్ చెప్తావు, మాకు అవసరం లేదు పో అనొచ్చు. అందుకే మీకు కారణం చెప్తున్నాం. మనకు ఒక సమస్య ఉంది ఇంతకుముందు, ఆ సమస్యని అధిగమించడం కోసం, దాన్ని పరిష్కరించడం కోసం ఇక్కడికి వచ్చాం, లేకపోతే మనకేం పని. ఓకే, సో అందుకోసం వచ్చాం. సరే, ఇంకొక 5 నిమిషాల్లో ఇది సిగ్నల్ కట్ అవుద్ది. సో అప్పుడు ఇంకా మీరు ఈ రోజుకి సెలవు తీసుకోవచ్చు. సో నాకు మళ్ళీ మనము సోమవారం ఆన్లైన్ క్లాస్, ఆదివారం కూడా కుదిరితే మీకు ఆదివారం ఆన్లైన్ క్లాస్ తీసుకుంటా. ఓకే, శనివారం అయితే కుదరదు నాకు, మోస్ట్లీ శనివారం కావాలి అంటే ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే నేను సిఎస్సి వాళ్ళకు కూడా తీసుకోవాలి, సో కుదరదు. మేబీ సండే కావాలంటే సండే ఐ కెన్ టేక్ ఆన్లైన్ క్లాస్, మండే కూడా ఆన్లైన్ క్లాసే, ట్యూస్డే రోజు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. ఆ రోజు మీరంతా నోట్స్తో సహా వస్తారు. ఓకేనా, దయచేసి నోట్స్ రాసుకోండి, మీ మంచి కోసం చెప్తున్నా. ఓకే, రైట్. సో సరే, ఒకసారి ఇప్పుడు కనెక్షన్ కట్ అయితే ఇంకా యూ కెన్ సైన్ అవుట్, మీరు అటెండెన్స్ తీసుకోండి. రైట్, ద ఇనెబిలిటీ ఆఫ్ ద CW రాడార్ టు మెజర్ ద రేంజ్ ఈజ్ రిలేటెడ్ టు ద రిలేటివ్లీ నారో స్పెక్ట్రమ్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ వేవ్ ఫామ్. సో కంటిన్యూస్ వేవ్ రాడార్లో మనకి నారో స్పెక్ట్రమ్ అన్నాడు. ఎందుకు నారో స్పెక్ట్రమ్? జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేయండి. మనము మాడ్యులేట్ చేయట్లేదు కంటిన్యూస్ వేవ్ రాడార్ని. అంటే ఏంటి? ప్యూర్ సైన్ వేవ్ పంపిస్తున్నాం. ఓకేనా, బాగా శుద్ధమైన సైన్ వేవ్ పంపిస్తున్నాం. శుద్ధమైన సైన్ వేవ్ ఎలా ఉంటుంది? ఒక సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో నువ్వు దాని బొమ్మ గీస్తే అదొక సన్న కట్టెపుల్లలాగా ఉంటుంది. అంటే దాని బ్యాండ్ విడ్త్ ఎంత?
బ్యాండ్ విడ్త్ అనే మాటే ఉండదు అక్కడ. సన్న కట్టెపుల్లది. ఓకే, జస్ట్ ఒక్క ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంది. ఇంకా అక్కడ బ్యాండ్ విడ్త్ అనే మాట కూడా నువ్వు మాట్లాడడానికి బాగుండదు అక్కడ, రైట్? అంత సన్నగా ఉంటుంది, జస్ట్ ఒక్క ఫ్రీక్వెన్సీ అది. బికాజ్ యు ఆర్ టెల్లింగ్ 2 sin 2πft అంటున్నావు. ఓకే, సో ఆ ఒక్క ఎఫ్ఏ సమ్ f0 అంటావు, సమ్ 2πf0t అంటున్నావు. సో ఒక పర్టికులర్ f0 దగ్గరే అది నీకు ఆ కట్టెపుల్ల లాంటిది వచ్చింది. అయితే మనం చూసాం స్పెక్ట్రమ్ కొంచెము అది ఐడియల్గా అయితే సన్నగా ఉంటుంది. కానీ ప్రాక్టికల్ కంటిన్యూస్ వేవ్ రాడార్లో నువ్వు మాడ్యులేట్ చేయకపోయినా సరే కాస్త విడ్త్ పెరుగుతుంది, స్పెక్ట్రమ్ విడ్త్ పెరుగుతుంది. అది కూడా మనం చూసాం. ఎందుకు పెరుగుతుంది మీకు గుర్తుందా? రకరకాల కారణాలు చెప్పుకున్నాం. స్పెక్ట్రమ్ విడ్త్ ఎందుకు పెరుగుతుంది అంటే ఒక కారణం ఏంటి మనం చూసాము. ఒకవేళ మనం విమానాన్ని చూస్తున్నాం అనుకో, ఆ విమానంలో ప్రొపెల్లర్ ఉంటుంది, ప్రొపెల్లర్ తిరుగుతూ ఉంటే ఆ తిరగడం వల్ల కొన్ని ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ వల్ల కూడా నీకు ఈ డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ విషయంలో కొంచెం తేడా వచ్చేసి దట్ విల్ ఆల్సో గివ్ యూ స్పెక్ట్రమ్లో స్ప్రెడ్డింగ్ అని మనం చదివాం. ఇంకా ఇట్లా కొన్ని కారణాలు చెప్పుకున్నాం, రైట్? క్లట్టర్ కూడా చెప్పుకున్నాం. క్లట్టర్ వల్ల కూడా కొంత నీకు స్పెక్ట్రమ్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఎందుకు క్లట్టర్? మనము సాధారణంగా క్లట్టర్ అంటే కదలికలో లేని స్టేషనరీ టార్గెట్స్ అనుకుంటూ ఉంటాం. కానీ అంటే మబ్బులు కదలకుండా ఉన్నా సరే, అంటే మామూలుగా మనము మబ్బులు కదలట్లేదు అనుకున్నా వాటి లోపల కూడా కదలికలు ఉంటాయి కదా. ఓవరాల్గా బౌండరీ చూసుకుంటే మబ్బు కదలట్లేదేమో, కానీ మబ్బు లోపల ఏదో కదులుతూనే ఉంటుంది పదార్థం అంతా, సంథింగ్, రైట్? ఆ నీటి బిందువులు అవి ఇవి, రైట్? మంచు బిందువులో, నీటి బిందువులో. సో వాటి వల్ల కావచ్చు. సో ఇట్లా రకరకాల కారణాల వల్ల నీకు ఈ స్పెక్ట్రమ్ అనేది కాస్త వైడ్గా ఉంటుంది. ఓకే, కానీ మరీ ఎక్కువ వైడ్గా ఏమి ఉండదు. ఓకేనా? అది చాలా నేరోగా ఉంటుంది. ఓకేనా? సో ఎంత నేరోగా ఉంటుంది అంటే నువ్వు అక్కడ టైం మార్క్స్ పెట్టలేవు అనమాట. టైం మార్కింగ్ అనేది చేయలేవు, అంత నేరోగా ఉంటుంది. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ టైమింగ్ మార్క్ మస్ట్ బి అప్లైడ్ టు ఏ CW క్యారియర్ ఇఫ్ రేంజ్ ఈజ్ టు బి మెజర్డ్. సో మనము రేంజ్ కొలవాలి అంటే మనకి టైం తెలియాలి. అంటే ఎప్పుడు పంపిస్తే సిగ్నల్ అది ఎప్పుడు తిరిగి వచ్చింది, ఈ గుర్తింపు అనేది మనం చేయగలగాలి, ఈ గుర్తు పెట్టగలగాలి. ఓకేనా? ఒక చిన్న చుక్క పెట్టడమో ఏదో చేయాలి నువ్వు అక్కడ, కానీ అక్కడ చేయడానికి కుదరదు మామూలు CW రాడార్లో. ఓకే, సో అందుకనే నువ్వు రేంజ్ కనుక్కోలేకపోయావు. సో మరి ఏం చేద్దాం ఇప్పుడు అంటే, మరి దీనికి ఏం చేయాలి మనం అంటే ఇక్కడ చూడండి. ద టైమింగ్ మార్క్ పర్మిట్స్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ టు బి రికగ్నైజ్డ్. మనం ఒకవేళ అక్కడ ఫలానా టైంకి ఫలానా పని జరుగుతుందని కనుక మనము గుర్తించగలిగితే అప్పుడు మనము ఇప్పుడు నేను ట్రాన్స్మిట్ చేశాను, ఇగో ఇప్పుడు ఇది తిరిగి వచ్చింది, సో ఇంత టైం పట్టింది అని మనం చెప్పగలుగుతాం. అప్పుడు రేంజ్ కూడా కనుక్కోగలుగుతాం. సో దానికోసం మనం ఏం చేయాలా అంటే, అయితే అది కూడా ఎలా ఉండాలి? ద షార్పర్ ఆర్ మోర్ డిస్టింక్ట్ ద మార్క్, ద మోర్ అక్యురేట్ ద మెజర్మెంట్ ఆఫ్ ద ట్రాన్సిట్ టైం. అయితే మనం ఆ గుర్తు కూడా ఓకేనా, ఆ గుర్తు ఏదైతే మనం టైమింగ్ గుర్తు అని పెట్టబోతున్నామో, అంటే ఇదేమి పెన్ను తీసుకొని టిక్ పెట్టడం కాదండి, కాకపోతే మీకు అర్థం కావడానికి ఆ భాషలో చెప్తున్నా. గుర్తు పెట్టడం అంటే ఏదో మామూలుగా మీరు అనుకోండి